అక్షంతలు ఏదమ్మా గిన్నె ఉండమ్మా ఇస్తున్నా పాప ఉన్నాయి ఇక్కడ గిన్నెతో ఇచ్చేసాను చూడు. చూడమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి గచ్చి పూజ చేశారండి మనవరాలకి. ఇప్పుడు అన్నీ చేయిస్తున్నారు. కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న పాప. నేర్చుకోవాలనుకోవచ్చు కానీ నేర్చుకోవాలని అందరికీ ఇలాంటివి రావు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గజ్జలు మీ ఆస్తి అన్నమాట. ఇప్పుడు మీరు సంపాదించుకున్న ఆస్తి. ఇప్పటి వరకు మీరు ఏం సంపాదించుకున్నారు? అప్పుడే మీ తల్లిదండ్రులు ఏమి మీకు ఆస్తి రాసుకోలే కదా అంటే చదువు ఇంకా చదువుకున్నాం కూడా ఇంకా పూర్తిగా చదువు అయిపోయిందా? చదువు అవ్వలేదు, ఇంకా చదువుకుంటారు. కానీ ఇది మీరు సంపాదించుకున్న ఆస్తి ఈ గజ్జలు అనేవి. అర్థమైందా? మీ అమ్మగారు వాళ్ళు మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఏం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చి గజ్జలు అయితే కొనగలరు కానీ వాళ్ళు పట్టుకోలేదా? అవునా? కానీ ఆ దృష్టం అనేది మీకు వచ్చింది. అది అదృష్టం అంటే. అర్థమైందా? కాబట్టి ఈ గజ్జలు ఏం చేయాలి? ఎలా పడితే అలా వాడకూడదు. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ కట్టుకోకూడదు. ఇంట్లో మీ అన్నదమ్ములు కానీ మీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే నాకు ఇవ్వండి ఒకసారి చూపిస్తాను అంటారు. ఇవ్వకూడదు. నేను మనం మొమ్మంటూ లేదు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలియదు కాబట్టి. మీరు ఎంత కష్టపడితే ఇప్పటివరకు చాలా కష్టపడ్డారా? లేట్గా వచ్చారని తిట్టాను, సరిగ్గా చేయట్లేదని తయారు చేస్తాను. అవునా? మరి ఇవన్నీ మీరు పడి వాళ్ళు పాడు చేస్తానంటే ఊరుకుంటారా? ఇవ్వకూడదు. అలా ఎవరికి ఇవ్వకూడదు. నన్ను అడగకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వకూడదు. ఒక్క రోజైనా సరే కట్టుకొని ఇచ్చేస్తాను అన్నా సరే ఇవ్వకూడదు. ఇంకొకటి, ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు, డాన్స్ ప్రోగ్రామ్ చేయవలసి వచ్చింది, మీరు నాకు ఫోన్ చేసి మేడం నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను మేడం గజ్జలు నేను ఇస్తేనే మీరు కట్టుకోవాలి. అవును, మీకు తెలుసు కదా ఇప్పటివరకు ప్రోగ్రామ్స్ చేశారు. నేను గజ్జలు చేతులు మీకు ఇస్తేనే మీరు కట్టుకోవాలి. అంతే తప్ప మీ అంతటా మీరుగా గజ్జలు తీసేసి ప్రోగ్రాంలో అయినా సరే కట్టుకోకూడదు. సరేనా?
ఇంకొకటి దేవుడు గజ్జలు దేవుడు అన్నాను కదా అని చెప్పి మనకి తీసుకెళ్ళి మీరు పూజ చేసే చోట పెట్టేసుకోకూడదు గజ్జలు. ఎందుకంటే గజ్జలు కాలి కట్టుకున్నంతసేపు పర్వాలేదు, కాలి కట్టేసుకున్నారు కాబట్టి ఏం చేయాలి? వాటిని ఒక బాక్స్లో పెట్టుకుని పైన ఎక్కడైనా పెట్టుకోవాలి తప్ప తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టుకోకూడదు. అర్థమైనా? దేవుడి గదిలో పెట్టినట్టు కాళ్ళు కట్టేసుకున్నారు కాబట్టి. లేకపోతే ఏ గుడికైనా వెళ్ళానుకో మంచిది కదా అని చెప్పి తీసుకెళ్ళి దేవుడి కాళ్ళ దగ్గర తగ్గించకూడదు, అలా కూడా చేయకూడదు. ఎందుకంటే మీ కాళ్ళ కట్టేసుకున్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఇంకొక విషయం ఏంటి అంటే కాళ్ళకి గజ్జలు కట్టుకున్నంతసేపు మీరు ఆ నటరాజ స్వామి మీలో ఉన్నట్టుగా మీరు భావించి డాన్స్ చేయగలగాలి. అంటే మీ వంతు మీరు ఎంత చేయగలరో అంతా చేయాలి, బద్దకించకూడదు. బెండ్ అవ్వడం కానీ, చేతులు సరిగ్గా పెట్టకపోవడం కానీ అలాంటివి బద్దకించకూడదు. గజ్జలు కట్టుకొని వాష్రూమ్ కడగాలి. అర్జెంట్ వాష్రూమ్ వచ్చిందనుకోండి, గజ్జలు కట్టుకున్నాక పరిగెట్టే కూడా వాష్రూమ్లో గజ్జలు ఇప్పేసి పక్కన పెట్టి మళ్ళీ బాక్స్లో పెట్టుకుని మీరు వాష్రూమ్కి వెళ్ళి వచ్చి శుభ్రంగా కాళ్ళు కట్టుకుని మోకాళ్ళ వరకు కాళ్ళు కట్టుకోవాలి. మోకాళ్ళ వరకు కాళ్ళు కట్టుకుంటే మనం స్నానం చేసినట్టే లెక్క. అర్థమైనా? అలా అని ప్రతిరోజు మేము మోకాళ్ళ వరకు నీళ్ళు పోసుకోవడం అనుకుంటే మళ్ళీ మీ పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు. అది అర్థమైనా? అలా కాళ్ళు వరకు కట్టుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ గజ్జలు కట్టుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు. అవునా? తెచ్చుకోవాలి, రోజు తెచ్చుకోవాలి. ఈ రోజు నుంచి రోజు తెచ్చుకోవాల్సిందే గజ్జలు మీరు. అర్థమైందా? ఇంకొక విషయం మర్చిపోయాను. ఇప్పుడు మీరు ధాన్యం మీద నుంచి చేస్తారు కదా, అవునా? నమస్కారం చేసి మీ కుడికాలు ధాన్యం మీద పెట్టండి. ముందు ఉదయం నమస్కారం చేయండి. ఉదయం నమస్కారం చేసి కుడికాలు ధాన్యం మీద పెట్టండి. కుడికాలు రైట్ లెగ్ మధ్యలోకి ఆర్తి రెండు కాళ్ళు పెట్టు. డాన్స్ చేసిన తర్వాత మామూలుగా ఎవరికి ఏం చేసేవాళ్ళంటే ధాన్యం మీద డాన్స్ చేస్తే ఒడ్డు దంచినట్టుగా అన్నమాట. దంచిన వాళ్ళు ఇక్కడ ఇల్లు వేసేవాళ్ళు కాదు, ఓడవం. ఆ దంచడం అంటే ఏంటి అంటే మీ వాళ్ళు అలాగా రోగల మీద కొట్టలా ఉండాలి. బాగానే ఉంది, బాగానే ఉంది. ఆ ధాన్యంలోంచి ఎన్ని బియ్యం గింజలు అయితే వచ్చాయో మీ అమ్మగారు అన్ని ఆ 4 వచ్చేనుకోండి, 4 మీకు వంట చేసి అన్నం పెడతారు. ఈరోజు అదే అన్నం తినడానికి లేదు కాబట్టి గట్టిగా చేయండి. గట్టిగా చేయమన్నాం కదా, ఇసిరే గట్టి ఒకళ్ళ దాంట్లో ఇంకో దాంట్లో వెళ్ళకూడదు. దాంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఓకేనా? ఇక్కడ ఎవ్వరు లేదు, అందరూ మన వాళ్ళే. నేను సిగ్గుగా పడిపోక్కర్లేదు, ఓడి ఉంచుకుంది పోగొట్టుకోక్కర్లేదు. అర్థమైందా? ఏమి బయట వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడ, మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి జాగ్రత్తగా కంగారు పడకుండా చేయండి. ఇంకోటి ఏంటంటే మీ ధాన్యం మీదే మీరు ఉండాలి, ధాన్యాన్ని దాటి పక్కకి రాకూడదు. అర్థమైందా? మీరు ఈ స్టెప్ చేసేటప్పుడు మేడం గారు మనకు సరిపోదు కదండి అంటారు. ఈ స్టెప్ చేసేటప్పుడు మేడం అక్కడే చేయాలి, తప్పదు. దీనికి మళ్ళీ ఎక్స్పీరియన్స్లో ముందు చేయించడం ఏముండవు, అక్కడే చేయాలి. సరేనా? వేసాడు గట్టిగా వేయండి. ఎన్ని బియ్యం గింజలు అయితే వస్తాయో ఆ బియ్యం గింజలు మాత్రమే మీకు వంట చేసి పెట్టాలి. మీకు అదే ఆహారం. ఈరోజు ఆకలేసినా ఏం పెట్టరు, ఇది తప్పెట్టుకోలేకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పాట పెడుతున్నాను, అందులో ఒకసారి వేస్తున్నారు.
లేదండి మాకు స్థలాలు లేవు, పొలాలు లేవు, ఇల్లు లేవు, నాకు ఏమైనా అనుకోండి శుభ్రంగా మీరు మూడగా చేసుకుని ఒక ఇంట్లో ఒక పక్కగా ఎక్కడ ఎవరు తప్పని చేస్తూ పక్కగా పెట్టుకుంటాం. జాగ్రత్త పెట్టుకోండి. జాగ్రత్త అటువంటిది పక్క నుంచో. ఓకే, సూపర్. పెట్టు నానికి. ఇవిడండి మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు. నాకు తీర్పు పుట్టు వీడియో చేస్తుంది కదా ఆవిడ.